మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. ఈరోజు మీకు స్వీట్ కార్న్తో పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలోకి 2 కప్పుల బాస్మతి రైస్ వేసుకోండి. కొద్దిగా నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. అలాగే కొద్దిగా నీళ్లు వేసుకుని 15 నుండి 20 నిమిషాల వరకు నానబెట్టుకోండి. మీరు కావాలంటే మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. కుక్కర్లోకి కొద్దిగా నూనె వేసి 1 స్పూన్ వెన్న వేసుకోండి. చూడండి, లవంగాలు, జాపత్రి, పలావాకు, బ్లాక్ ఇలాచి, మిరియాలు, చెక్క అన్నీ తీసుకుని వేసుకోండి. కొద్దిసేపు మగ్గనివ్వండి. ఇందులోకి 6 పచ్చిమిరపకాయలు తరిగి వేసుకోండి. 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. 1 కప్పు సన్నగా తరిగిన కోసు వేసుకోండి. 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్, 1 కప్పు క్యాప్సికమ్, 1 కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ, 1 కప్పు టమాటో, 1 కప్పు స్వీట్ కార్న్ అన్నీ వేసుకుని బాగా కలుపుకోండి. కాసేపు మగ్గనివ్వండి. 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా కాసేపు బాగా కలుపుకొని మగ్గనివ్వండి. మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక స్ట్రైనర్లోకి వేసుకొని నీళ్ళంతా వడేసుకోండి. నీళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత కుక్కర్లోకి వేసుకోండి. నెమ్మదిగా కలుపుకోండి. బాస్మతి బియ్యం విరిగిపోతుంది. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు నీళ్ళండి. అంటే 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు వేసుకోండి. 1 స్పూన్ కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఒక విజిల్ వేస్తే సరిపోతుందండి. సర్వ్ చేసుకోవడానికి ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ పులావ్ రెడీ అయిపోయిందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే మా వంటల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.